Good morning, all of you. I am S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram, affiliated to Adikavan Anna University, Rajamahendravaram. Today, my topic is HTML frames. First, we discuss what is HTML, what is frame. Frame is nothing but a photo frame. A photo frame is a multiple supports some particular format of frames is called frame. What is the HTML frames? HTML frames are used to divide your browser window in multiple sections where each section can load a separate HTML document. A collection of frames in the browser window is known as a frame set. The window is divided into frames. In a similar way, the tables are organized into rows and columns. ఇక్కడ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తారు అని ప్రీవియస్ క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఈ వెబ్ పేజ్లో కనుక ఈ వెబ్ పేజ్ అనేది వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్ బ్రౌజర్లో విండోస్ని మల్టిపుల్ సెక్షన్ కింద లోడ్ చేయాలంటే సెపరేట్గా ఏం కావాలంటే ఫ్రేమ్స్ అనేది కావాలి. ఇక్కడ బ్రౌజర్ విండోని మల్టిపుల్ సెక్షన్ కింద సెపరేట్ చేసి ఒక్కొక్క సెక్షన్ని సెపరేట్ పార్ట్స్ కింద వెబ్సైట్లో వెబ్ పేజ్ మీద చూపించడానికి ఉపయోగించేదాన్ని ఫ్రేమ్ అంటారు. ఇలా ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ ద బ్రౌజర్ విండో ఈజ్ నోన్ యాజ్ ఏ ఫ్రేమ్ సెట్. కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ అన్నిటిని కలిపి ఏమంటారంటే ఫ్రేమ్ సెట్ అంటారు. ద విండో ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫ్రేమ్స్ ఇన్ ఏ సిమిలర్ వే ద టేబుల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. వెబ్ పేజ్లో విండోస్ అంతని మల్టిపుల్ సెక్షన్స్ కింద డివైడ్ చేసి సెపరేట్ పార్ట్స్ కింద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో లోడ్ చేస్తుందని చెప్పాము. ఈ సెపరేట్ హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ అన్నీ కలెక్ట్ చేస్తే దాన్ని ఫ్రేమ్ సెట్ అంటారు. ఈ ఫ్రేమ్ సెట్స్ అన్నీ విండోలో టేబుల్స్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటాయి. టేబుల్స్ అండ్ కాలమ్స్. ఈ ఫ్రేమ్స్ అన్నీ టేబుల్స్ అండ్ కాలమ్స్ ఫార్మాట్స్లో స్టోర్ చేయబడి ఉంటాయి. ఈ హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ అన్నీ వెబ్ పేజ్ మీద రోస్ అండ్ కాలమ్స్ కింద ఏదైనా ఒక విండోని మల్టిపుల్ సెక్షన్ కింద డివైడ్ చేసి చూపించడానికి ఉపయోగించే దాన్ని హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ అంటారు. బ్రౌజర్ విండోని ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసేటప్పుడు సమ్ డిసడ్వాంటేజెస్ ఆర్ అక్కర్. నౌ we explain disadvantages of frames. There are few drawbacks with using frames. So it's never recommended to use frames in your web pages. మనం హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసి వెబ్ పేజ్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫ్రేమ్స్ యూజ్ చేయడం వల్ల సమ్ డిసడ్వాంటేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అవి వన్ బై వన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. సమ్ స్మాలర్ డివైజెస్ కెనాట్ కోప్ విత్ ఫ్రేమ్స్ ఆఫెన్ బికాస్ దేర్ స్క్రీన్ ఈజ్ నాట్ బిగ్ ఎనఫ్ టు బీ డివైడెడ్ అప్. ఇక్కడ ఈ వెబ్ బ్రౌజర్లో విండోని మల్టిపుల్ సెలక్షన్ కింద డివైడ్ చేయడాన్ని ఫ్రేమ్ అంటారు. ఇలా డివైడ్ చేయడం వల్ల సమ్ డివైజెస్ స్క్రీన్ బిగ్గా ఉండదు. అటువంటి సందర్భాల్లో కొన్ని ఫ్రేమ్స్ అనేవి డిస్ప్లే క్లియర్ కట్గా ఉండకపోవడం ఉంటుంది. ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, సమ్టైమ్స్ యువర్ పేజ్ విల్ బి డిస్ప్లేడ్ డిఫరెంట్లీ ఆన్ డిఫరెంట్ కంప్యూటర్స్ డ్యూ టు డిఫరెంట్ స్క్రీన్ రెజల్యూషన్స్. ఫస్ట్, ఫ్రేమ్ని వెబ్సైట్లో కనుక చూపించాలంటే వెబ్ పేజ్లో కనుక చూపించాలంటే ఆ ఫ్రేమ్స్ అన్నీ డిజైన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కలెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ పిక్సెల్స్ అన్నీ సమ్ కంప్యూటర్స్
స్క్రీన్ రిజల్యూషన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి మనం డిస్ప్లే చేసిన బ్రౌజర్లో వెబ్ పేజ్ ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క డిఫరెంట్లో కనిపిస్తూ ఉంటుంది. అదొక డిసడ్వాంటేజెస్. ద బ్రౌజర్ బ్యాక్ బటన్ మైట్ నాట్ వర్క్స్ యాజ్ ద యూజర్ హోప్స్. ఇక్కడ వెబ్ పేజ్లో కనుక ఫ్రేమ్స్ని పెట్టడం వల్ల బ్యాక్ బటన్ అనేది యూజ్ అవ్వదు. అటువంటి ఎవరికి ఆ యొక్క వెబ్ బ్రౌజర్ విండోలో వెబ్ పేజ్ని చూసే యూజర్కి అంత సౌకర్యవంతంగా ఉండకపోతుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రేమ్స్. There are still few browsers that do not support frame technology. ఇక్కడ వెబ్ పేజ్లో ఫ్రేమ్స్ని సమ్ బ్రౌజర్స్ అనేవి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకోసం అంటే ద అబౌవ్ డిసడ్వాంటేజెస్ ఆర్ అక్కర్. ఫస్ట్ వన్ ఈజ్ ఒక్కొక్క కంప్యూటర్ డివైస్, ఒక్కొక్క పర్సనల్ కంప్యూటర్ డివైస్ వాటి యొక్క స్క్రీన్ ఒక బిగ్గా ఉండకపోవడం వల్ల వెబ్ పేజ్లో ఉన్న ఆ ఫ్రేమ్స్ అన్నీ సరిగ్గా డిస్ప్లే కాకపోవడం వల్ల, నెక్స్ట్ ఒక్కొక్క కంప్యూటర్ యొక్క స్క్రీన్ రిజల్యూషన్ వేరేగా ఉండడం వల్ల మనం డిస్ప్లే చేసిన వెబ్ పేజ్ మీద ఉండే ఫ్రేమ్ సరిగ్గా కనిపించకపోవడం వలన, తర్వాత యూజర్ హోప్స్ తగ్గట్టుగా బ్యాక్ బటన్ని మనం ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల ఇక్కడ కొన్ని బ్రౌజర్స్ ఈ ఫ్రేమ్ టెక్నాలజీని తీసుకోవట్లేదు. దీస్ ఫోర్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రేమ్స్. Let us discuss how to creating frames. To use frames on the page, we use frame set tag instead of body tag. The frame set tag defines how to divide the window into frames. అసలు ఫ్రేమ్స్ని వెబ్ పేజ్ మీద క్రియేట్ చేయాలంటే మనకి HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ అనేది పీసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. దీస్ పీసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్యాగ్స్. అక్కడ HTML డాక్యుమెంట్లో ఏదైనా మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా సమ్ ఎలిమెంట్ అనేది కావాలి. ఆ ఎలిమెంట్ని ట్యాగ్స్ అని HTML స్టాండర్డ్ లాంగ్వేజ్లో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. హియర్ క్రియేటింగ్ ఫ్రేమ్స్ని కనుక క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ కావాలి. ఏ ప్లేస్లో అంటే HTML డాక్యుమెంట్లో క్రియేట్ చేయడానికి ఉపయోగించే స్ట్రక్చర్లో బాడీ ట్యాగ్కి ఇన్స్టెడ్గా ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్స్ హౌ టు డివైడ్ ద విండో ఇంటూ ఫ్రేమ్స్. ఇక్కడ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది ఏం డిఫైన్ చేస్తుందంటే విండోస్ని ఎలాగ డివైడ్ చేస్తుంది ఫ్రేమ్స్ కింద అనేది ఎవరు డిఫైన్ చేస్తూ ఉంటారంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది. ద రోస్ అట్రిబ్యూట్ ఆఫ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ డిఫైన్స్ హారిజాంటల్ ఫ్రేమ్స్ అండ్ కాలమ్స్ అట్రిబ్యూట్ డిఫైన్స్ వెర్టికల్ ఫ్రేమ్స్. ఇక్కడ ఫ్రేమ్ సెట్ ట్యాగ్స్ అనేవి 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే వెబ్ పేజ్లో విండోని మల్టిపుల్ సెక్షన్స్ కింద కట్ చేయాలంటే అక్కడ టేబుల్ ఫార్మేట్ అనేది అక్కరవుతూ ఉంటుంది. ఆ టేబుల్ ఫార్మేట్లో రోస్ అనేవి కాలమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకోసం ఎప్పుడైనా వెబ్ పేజ్లో ఏదైనా క్రియేట్ చేయాలంటే సమ్ ఎలిమెంట్ కావాలని చెప్తున్నాం. ఆ ఎలిమెంట్ని ట్యాగ్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫ్రేమ్ సెట్ ట్యాగ్లో 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. అదేంటంటే రో అట్రిబ్యూట్ ఆఫ్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్. ఇది ఏం డిఫైన్ చేస్తుందంటే ఫ్రేమ్స్లో హారిజాంటల్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కాలమ్స్ అట్రిబ్యూట్ డిఫైన్స్ వెర్టికల్ ఫ్రేమ్స్. కాలమ్స్ని డిఫైన్ చేయడానికి కాలమ్స్ అనే అట్రిబ్యూట్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈచ్ ఫ్రేమ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఫ్రేమ్ ట్యాగ్. ప్రతి ఫ్రేమ్ కూడా ఇండికేట్ చేయడం ఫ్రేమ్ ట్యాగ్ తోటి ఇండికేట్ చేయబడిన అండ్ ఇట్ డిఫైన్స్ విచ్ HTML డాక్యుమెంట్ షాల్ ఓపెన్ ఇన్ టు ద ఫ్రేమ్. ఇక్కడ ఫ్రేమ్ని ఓపెన్ చేయాలంటే HTML డాక్యుమెంట్లో ఫ్రేమ్ ట్యాగ్ అనేది యూజ్ చేయవలసి వస్తుంది.
ఈ ఫ్రేమ్ ట్యాగ్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే ఫ్రేమ్ ఫ్రేమ్స్ని వెబ్ పేజ్లో క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వెబ్ పేజ్లో ఫ్రేమ్స్ క్రియేట్ చేయాలంటే ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది కావాలి బాడీ ట్యాగ్కి బదులుగా. ద ఫ్రేమ్ సెట్ ట్యాగ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. The frame set is a horizontal row attribute of frame set tag, and columns attribute defines vertical frames. Let us discuss the frame set tag attributes. Following are important attributes of the frame set tag. ఇక్కడ బిలోగా ఒక టేబుల్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంటూ సీరియల్ నెంబర్ అండ్ అట్రిబ్యూట్స్ అండ్ డిస్క్రిప్షన్స్. COL stands for columns. Columns attribute specifies how many columns are contained in the frame set and the size of each column. You can specify the width of each column in one of the four ways. ఇక్కడ ఫ్రేమ్ సెట్లో ఫ్రేమ్స్ని క్రియేట్ చేసినప్పుడు ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ ఏం కలిగి ఉంటుందంటే సమ్ ఎట్రిబ్యూట్స్ని కలిగి ఉంటుంది. ఆ ఎట్రిబ్యూట్స్ ఏంటంటే కాలమ్స్ ఎట్రిబ్యూట్, సమ్ ఇంకా హార్జాంటల్ రోస్ ఎట్రిబ్యూట్స్, స్పేసింగ్ ఎట్రిబ్యూట్స్, సమ్ ఆఫ్ లైక్. ఇక్కడ కాలమ్స్ స్పెసిఫైస్ హౌ మెనీ కాలమ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద ఫ్రేమ్ సెట్ అండ్ ద సైజ్ ఆఫ్ ఈచ్ కాలమ్. ఇక్కడ కాలమ్స్ అనే ఎట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఫ్రేమ్ సెట్లో ఎన్ని రోస్ని డిఫైన్ చేయడం కలిగి ఉంది, ఆ కాలమ్స్ యొక్క విడ్త్ ఆఫ్ ఎలా ఉంది అనేది తెలియజేస్తూ ఉంటుంది. కింద సెకండ్ పారాలో చూసినట్లయితే అబ్సల్యూట్ వాల్యూస్ ఇన్ పిక్సెల్ ఫర్ ఎగ్జాంపుల్ టు క్రియేట్ 3 వెర్టికల్ ఫ్రేమ్స్ యూజ్ కాలమ్స్ 100 mm, 500 mm అండ్ 100 mm. ఇక్కడ ఈ ఫ్రేమ్లో ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అనేది యూజ్ చేసి ఫ్రేమ్ని త్రీ వెర్టికల్స్ లైన్స్ కింద కట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వెర్టికల్ లైన్ విండో విడ్త్ ఈజ్ 100 millimeters అండ్ 500 mm అండ్ 100 mm. And the second attribute is rows.